హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంఎస్ అకాడమీ. ఓకే రైట్, లాస్ట్ క్లాస్లో మనం ఎన్టీపీసీ జోన్ సెలక్షన్ గురించి మాట్లాడుకున్నాం కదమ్మా. ఈ క్లాస్లో వచ్చేసరికి మనం బ్లడ్ రిలేషన్స్ ఆల్రెడీ పార్ట్ 1 డిస్కస్ చేసాం. బ్లడ్ రిలేషన్స్ మనం ఎన్ని మోడల్స్గా డివైడ్ చేసామమ్మా? బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ 4 మోడల్స్ డివైడ్ చేసాం. మోడల్ 1 వచ్చేసి డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్కి సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. ఈ సెషన్లో వచ్చేసరికి బ్లడ్ రిలేషన్స్ పార్ట్ 2 వీడియో అమ్మా. ఇది ఆల్రెడీ పార్ట్ 1 వీడియో మన ఛానల్లో ఉంది. సబ్స్క్రైబ్ చేసి మీరు పార్ట్ 1 వీడియోని వాచ్ చేయండి. దాని కంటిన్యూషన్గా ఈ వీడియోని వాచ్ చేస్తే మీకు టోటల్ బ్లడ్ రిలేషన్స్లో ఉన్న అన్ని మోడల్స్ మీకు అర్థమైపోతాయి. ఓకేనా? రైట్. సీమా బ్లడ్ రిలేషన్స్ పార్ట్ 2 వీడియో ఇది. మోడల్ 2 బ్లడ్ రిలేషన్స్ మోడల్ 2 ఏంటి మా? ఒక ఫ్యామిలీ గురించి 1 మినిట్ మా. రైట్, ఒక ఫ్యామిలీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దాని మీద కొన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? మోడల్ 2కి సంబంధించిన టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఓకే రైట్. రైట్ మా. ఓకేనా? లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1లో ఒక ఫ్యామిలీ గురించి ఇచ్చేసాడు. ఆ ఫ్యామిలీ గురించి ఏం చెప్పాడో ఒకసారి క్వశ్చన్ చదవండి అమ్మా. ABCDEF ఆర్ 6 ఫ్యామిలీ మెంబర్స్ లివింగ్ టుగెదర్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయమ్మా ఫ్యామిలీస్? 6, 7, 8, 9 ఫ్యామిలీస్ ఉన్నాయి. మనకి రేర్గా కనిపిస్తాయి. ఏమి ఇచ్చాడమ్మా క్వశ్చన్లో? 6 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారంట. ఇప్పుడు అందరూ కూడా సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూమ్లు, 2 ఫ్యామిలీస్, మదరు, ఫాదరు, సన్ను, డాటరు. ఇదే కదా ఫ్యామిలీస్ అన్నీ. ఓకేనా? క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 6 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారంట. ఆ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పేర్లు ఏంటమ్మా? చూడండి, ABCDEF. ఓకేనా? ఆర్ లివింగ్ టుగెదర్, ఒకే కుటుంబంగా ఉంటున్నారు. ఇన్ దిస్ B and C ఆర్ మ్యారీడ్ కపుల్. BC మ్యారీడ్ కపుల్ అన్నాడు. ఎవరు బాయ్, ఎవరు గర్ల్, అదే ఎవరు మేల్, ఎవరు ఫిమేల్ అన్నది చెప్పలేదు. ఓకేనా? నెక్స్ట్, B సన్ ఈజ్ D. B యొక్క సన్ను D అంటమ్మా. D సన్ కాబట్టి, మేల్ కాబట్టి ప్లస్. బట్ B is not the mother of D. D అనేవాడు Bకి సన్ కానీ B is not మదర్ అన్నారు. B మదర్ కాకపోతే ఎవరు అవుతారమ్మా? ఫాదర్ అవుతారు. ఫాదర్ అంటే మేల్. ఓకేనా? D సిస్టర్ E. D అనే వ్యక్తికి సిస్టర్ అంట. ఎవరు? E అనే ఆమె. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైందా? B's బ్రదర్ ఈజ్ A. B's బ్రదర్ ఈజ్ A. A అనేవాడు B యొక్క బ్రదరు. ఓకేనా? ఈస్ సిస్టర్ ఈజ్ F. F అనే ఆమె కూడా ఉందంటమ్మా, ఇంకో సిస్టరు. ఇప్పుడు B మేల్ అయితే C ఏమవుతుందమ్మా? ఆటోమేటిక్గా ఫీమేల్ అవుతుంది. ఇప్పుడు మేలు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనరుగా కదా, అప్పుడు C ఆటోమేటిక్గా ఫీమేల్ అవుతుంది. రైట్. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది మ్యాటర్ ఇచ్చాడు, అన్నీ వచ్చేసినట్టే. ఓకేనా? ఈ Dకి, Eకి, Fకి ఇతనేమో ఫాదరు, ఇతనేమో మదర్ అవుతారు. ఓకేనా? లెట్స్ సీ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాడు అన్నది ఒకసారి చూద్దాం.
హౌ మెనీ ఫిమేల్స్ ఆర్ దేర్ ఇన్ ఫ్యామిలీ? ఎంతమంది ఉన్నారమ్మా? సి అనే ఫిమేలు, ఈ అనే ఫిమేలు, ఎఫ్ అనే ఫిమేలు. ఎంతమంది? 3 మెంబర్స్ ఫిమేల్స్ ఉన్నారు. 3 ఫిమేల్స్ ఉన్నారు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ మేల్స్ ఇన్ ద ఫ్యామిలీ? మేల్స్ కూడా ఎంతమంది ఉన్నారమ్మా? 1, 2 అండ్ 3. మేల్స్ కూడా 3 ఉన్నారు. హౌ సి రిలేటెడ్ టు ఈ? ఈకి సారీ మా, ఒక్క నిమిషం, ఇక్కడ ఉన్నాడు సి. ఓకేనా? ఈకి ఈ సి ఏమవుతుంది? ఈకి బి ఫాదరు, సి మదరు అవుతారు. రాసుకోండి అమ్మా. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? మదర్. వేరే యాజ్ సికి ఈ ఏమవుతుంది అంటే డాటర్ అవుతుంది. డాటర్. ఒక్క నిమిషం మళ్ళీ దాని మీదకి వెళ్ళిందంటే ఓకే రైట్. థర్డ్ వన్ అడిగిన క్వశ్చన్ వరకే చెప్తున్నాను చూడండి. హౌ సి రిలేటెడ్ టు ఈ? ఈకి సి ఏమగును అని. ఓకేనా? ఈకి సి ఏమగును అంటున్నాడు. ఈ డీకి సిస్టర్ కదా, డీకి బి అనేవాడు ఫాదర్ కదా. ఫాదర్ యొక్క వైఫ్ ఏమవుతుంది? మదర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. హౌ సి రిలేటెడ్ టు ఏ? ఓకేనా? హౌ సి రిలేటెడ్ టు ఏ? ఏకి సి ఏమగును అని అడుగుతున్నాడు. ఏకి సి ఏమగును అని అడుగుతున్నాడు. అంతేనా? ఒకసారి చూడండి మా. రైట్ 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 ఓకేనా? ఇది మ్యాప్. ఈ మ్యాప్ పక్కన పెట్టేసేసుకుంటే మీకు క్లియర్గా అర్థమైంది. ఓకేనా? ఏబిసి లైక్ సి. హౌ సి రిలేటెడ్ టు సి అనే వ్యక్తి ఆమె ఏకి ఏమవుతుంది అంటున్నాడు. అవునా? లెట్ us see. మనం నిన్న వీడియోలో మాట్లాడుకునేటప్పుడు మీకు క్లారిటీ ఇచ్చాను. ఏమని? మీరు ఏదైనా ఆప్షన్ చేసుకునేటప్పుడు తెలుగు స్టేట్స్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అనుకున్నా కూడా మీరేం చేయాలి? ఫస్ట్ థింగ్ అంటే ఏం చేయాలమ్మా? తెలుగు మీడియం ఆప్ట్ చేసుకోండి. మీకు తెలుగు మీడియం ఆప్ట్ చేసుకుంటే పేపరు ఇంగ్లీషు ప్లస్ తెలుగు రెండిట్లోనూ ఉంటుంది. మీకు ఒక్కొక్క టైంలో ఇంగ్లీష్లో ఆ వర్డ్ అర్థం కాకపోతే మీరు తెలుగు మీద పైన ఆప్షన్ ఉంటుంది. తెలుగు మీద క్లిక్ చేసేస్తే మీకు తెలుగులో క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. ఆ కీవర్డ్స్ రీజనింగ్లో కొన్ని కీవర్డ్స్ ఇంగ్లీష్లో మీకు అర్థం కాకపోవచ్చు, తెలుగులో మీకు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి కాబట్టి త్వరగా అర్థం అవుతుంది. త్వరగా సాల్వ్ చేసి ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా? హౌ సి రిలేటెడ్ టు ఏ? ఏకి సి ఏమగును అని అడిగాడు. ఇప్పుడు నీ తమ్ముడు లేదా అన్న భార్య నీకేమవుతుంది అని అడిగాడు. ఇక్కడ నువ్వు గనక ఊహించుకున్నట్టయితే నీ తమ్ముడు లేదా అన్న భార్య కదా, నీకు ఏమవుతుంది అని అడిగాడు. ఏమవుతుందమ్మా? మరదలు లేదా వదిన. మరదలు లేదా వదిన. దీన్నే ఇంగ్లీష్లో సిస్టర్ ఇన్ లా. ఓకేనా? అది అవుతుందమ్మా.
ఓకేనా రైట్. ఈ 4 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. లాస్ట్ 2 క్వశ్చన్స్ చెప్తాను చూడండి మా. హౌ ఏ రిలేటెడ్ టు ఎఫ్, ఎఫ్కి ఏ మగును అని అడుగుతున్నాడు. ఎఫ్కి ఏ మగును అంటున్నాడు. ఇప్పుడు ఎఫ్కి బి ఏమవుతాడమ్మా? ఫాదర్ అవుతాడు. ఇంతవరకు క్లారిటీ ఉందా? ఎఫ్కి బి ఏమవుతాడు? ఫాదర్ అవుతాడు. ఫాదర్ యొక్క బ్రదర్ ఏమవుతారమ్మా? పెదనాన్న లేదా చిన్నాన్న. ఓకేనా. ఇంగ్లీష్లో మీ ఫాదర్ సైడ్ కదా వీళ్ళు, మీ ఫాదర్ సైడ్ కదా అతను. అప్పుడు మీరేం రాస్తారంటే పెటర్నల్ అంకుల్. అదే ఏ అనే వ్యక్తి మీ మదర్ సైడ్ అయ్యారనుకోండి, అప్పుడు మెటర్నల్ అంకుల్ అని రాయాలి. ఓకేనా. ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. అందుకనే నేను ఎక్కువ సమ్స్ కూడా చెప్పట్లేదు. ఓన్లీ ఈ మోడల్ మీద ఒక 2 సమ్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిమైనింగ్ సమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని అయినా పోస్ట్ చేసి అడగండి. లేదు అంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇచ్చేసాను, మీరు వాట్సాప్ అయినా చేయొచ్చు, టెలిగ్రామ్ అయినా చేయొచ్చు. ఓకేనా రైట్. లాస్ట్ క్వశ్చన్ చదవండమ్మా. హౌ మెనీ చిల్డ్రన్ ఫర్ ఈ 1 minute మా, ఇదేదో టైపింగ్ మిస్టేక్ పడినట్టుగా ఉంది. ఒకసారి చెక్ చేస్తాను, ఒకసారి పీడిఎఫ్ చెక్ చేస్తాను. ఒక్క నిమిషం. సారీ మా, అది మిస్టేక్ పడింది. ఏం లేదు, రాసుకోండి మా. ఏం రాసుకుంటారంటే ఇక్కడ సి తీసేసి తీసేసి సి అని పెట్టండి. హౌ మెనీ చిల్డ్రన్ ఫర్ సి. ఓకేనా. సికి భర్త ఎవరమ్మా? బికి కుమారుడు ఎవరు? డి, ఒక చిల్డ్రన్. డికి ఈ సిస్టర్, రెండో చిల్డ్రన్. ఈకి ఎఫ్, ఇంకొక సిస్టర్. అప్పుడు 3 చిల్డ్రన్. టోటల్ 3 చిల్డ్రన్ ఫర్ సి. ఓకేనా. ఇదేంటదమ్మా? సి. హౌ మెనీ చిల్డ్రన్ ఫర్ సి. లేదా హౌ మెనీ చిల్డ్రన్ ఫర్ ఏ అని అడిగాడు. ఏకి ఎంతమంది చిల్డ్రన్ అని అడిగాడు. అసలు ఏ గురించి ఏం డీటెయిల్స్ ఏమన్నా ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు. ఓకేనా. అప్పుడు 0. అప్పుడు చిల్డ్రన్ ఫర్ ఏ ఏమవుతారమ్మా? 0 అవుతారు. హౌ మెనీ చిల్డ్రన్ ఫర్ బి అని అడుగుతాడు. అక్కడ అయితే ఇంకా డైరెక్ట్ 1 2 3. హౌ మెనీ చిల్డ్రన్ ఫర్ సి. బికి ముగ్గురు చిల్డ్రన్ అయితే సికి కూడా ఎంతమంది అవుతారమ్మా? 3 అవుతారుగా. రెండో ఫ్యామిలీ ఉంటే మనం ఏం చేయలేము అనుకోండి. ఇక్కడ రెండో ఫ్యామిలీల గురించి ఏం చెప్పలేదు కాబట్టి ఇన్ఫర్మేషన్. 3 చిల్డ్రన్ సికి బికి పుట్టిన చిల్డ్రన్ అనే మనం అజంప్షన్ తీసుకోవాలి. ఓకేనా రైట్. ఇంతవరకు అర్థమైందా? ఈ సమ్మంతా అర్థమైందా? ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడమ్మా. ఒకసారి చూడండి. ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి మనం ఒక
డ్రాయింగ్ వేద్దాం. ఆ డ్రాయింగ్ వేసేసి దానికి సంబంధించిన క్వశ్చన్స్ కింద అడిగాడు. వాట్ ఈజ్ ఈ ఫర్ బి, వాట్ ఈజ్ డి ఫర్ బి, వాట్ ఈజ్ ఎఫ్ ఫర్ డి, వాట్ ఈజ్ బి ఫర్ ఎఫ్, వాట్ ఈజ్ ఈ ఫర్ ఏ, ఇలా క్వశ్చన్స్ అడిగాడు. ఒక 5 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ చదవండి. చదివిన తర్వాత వెంటనే మీరు ట్రై చేయండి. నేను ఒక 1 minute ఆఫ్ టైం ఇస్తాను, మీరు ఒకసారి సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత నేను వెంటనే ఒకసారి ఆన్సర్ చెప్తాను. ఆ ఆన్సర్ని మీ ఆన్సర్స్కి మ్యాచ్ చేసుకోండి. ఓకేనా? ఎక్కడ మిస్టేక్ చేశారో ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్ చదవండి అమ్మా. మీరు క్వశ్చన్ చదవండి, నేను సాల్వ్ చేస్తాను. చదువుతున్నారా? చదివారమ్మా? ట్రై చేశారా ఎవరన్నా? రైట్, నేను చెప్తాను చూడండి. క్వశ్చన్, మళ్ళీ సిక్స్ మెంబర్స్ ఉన్నారమ్మా ఫ్యామిలీలో. ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. ఏ ఈజ్ డాటర్ ఆఫ్ సి. ఏ అనే ఆమె డాటర్ అంట. ఎవరికి? ఒక్క నిమిషం అమ్మ, కొంచెం కిందకి గీసుకుందాం, ఎందుకంటే మనకు ఒక క్లారిటీ ఉండిద్ది. ఖాళీ ఉంది కదా. ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. బట్ ఏ ఈజ్ నాట్. ఏ ఈజ్ డాటర్ ఆఫ్ సి, బట్ ఏ ఈజ్ నాట్ ఫాదర్ ఆఫ్. ఒక్క నిమిషం అమ్మా, మిస్టేక్ ఏదో పడింది, టైపింగ్ మిస్టేక్ పడినట్టుగా ఉంది. ఒక్క నిమిషం ఉండండి, నేను చూసి చెప్తున్నాను పీడిఎఫ్లో. సారీ మా, అది ఏ ఈజ్ డాటర్ ఆఫ్ సి కాదు, ఏస్ డాటర్. ఏస్ డాటర్ ఈజ్ సి. ఏస్ డాటర్ ఈజ్ సి, బట్ ఏ ఈజ్ నాట్ ఫాదర్ ఆఫ్ సి. ఏస్ డాటర్ ఏమవుతుందమ్మా? సి అవుతుంది. బట్ ఏ అనే వ్యక్తి ఫాదర్ కాదు. ఓకేనా? ఒక్క నిమిషం ఉండండి. ఏస్ డాటర్ ఈజ్ సి. ఏ యొక్క వ్యక్తి యొక్క కూతురు సి అవుతుంది. బట్ ఏ ఈజ్ నాట్ ఫాదర్ ఆఫ్ సి. ఏ అనే వ్యక్తి సికి ఫాదర్ కాదంటమ్మా. అప్పుడు ఏమవుతారు? ఫాదర్ కాదన్నప్పుడు మదరే కదా. ఓకే, రైట్, మదర్. ఓకేనా? చూడమ్మా, నెక్స్ట్ క్వశ్చన్లో సీస్ బ్రదర్ ఈజ్ డి. సీస్ బ్రదర్ ఈజ్ డి. ఓకేనా? ఈస్ సన్ ఈజ్ ఎఫ్. సీస్ బ్రదర్ ఈజ్ ఎఫ్. సి యొక్క బ్రదరు ఎఫ్ అంట. ఈ అనే వ్యక్తి యొక్క సన్ కూడా ఎఫ్ఏనంట. ఓకేనా? అప్పుడు సి అన్ని ఈ ఏ ఏమవుతారమ్మా? మ్యారీడ్ కపుల్ అవుతారు. మీరు ఊహించినట్టుగానే మ్యారీడ్ కపుల్ అవుతారు. ఏ ఫిమేల్ అయితే సి ఈ ఏమవుతారమ్మా? మేల్ అవుతారు. ఓకేనా? రైట్, ఇది రాసేసాం కదా. ఈ సన్ ఈజ్ ఎఫ్. ఓకేనా? సీస్ బ్రదర్ ఈజ్ ఎఫ్. బీస్
బీస్ డాటర్ ఈజ్ ఏ. చూడమ్మా, ఏ అనే వ్యక్తి ఎవరికి డాటర్ అంటామా? బీకి డాటర్. బి ఈస్ హస్బెండ్ ఈజ్ డెడ్. బి యొక్క హస్బెండ్ డెడ్ అయ్యాడంటే ఈమె ఫిమేలే కదా, మేల్నే కదా పెళ్లి చేసుకునిద్ది. లేకపోతే వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయాడంటే ఈమె ఆడామే కదా. రైట్, ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి. ఏబిసిడిఎఫ్ ఆర్ 6 ఫ్యామిలీ మెంబర్స్ లివింగ్ టుగెదర్. చూడండి మా ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 6 ఫ్యామిలీ మెంబర్స్ అన్నాడు. అంతవరకు అయిపోయిందా? రైట్. ఏస్ డాటర్ ఈజ్ సి. ఏ యొక్క డాటర్ అన్నాడు కాబట్టి మైనస్ పెట్టాం. ఓకేనా? మైనస్ పెట్టాం. ఈ సి, బట్ ఏ ఈజ్ నాట్ ఫాదర్ ఆఫ్ సి. ఏ అనే వ్యక్తి ఫాదర్ కాదు అన్నప్పుడు ఏమవుతారమ్మా? ఒకసారి మళ్ళీ గీస్తాను, ఒకసారి క్లియర్గా వినండి. ఇక్కడ హైఫన్ పెట్టుకుని ఎస్ పెట్టుకోండి. ఏస్ డాటర్ ఈజ్ సి. ఏస్ డాటర్ ఈజ్ సి. డాటర్ అన్నాడు కాబట్టి మైనస్ పెట్టుకోండి. బట్ ఏ ఈజ్ నాట్ ఏ ఫాదర్ ఆఫ్ సి. ఏ అనే వ్యక్తి సికి ఫాదర్ కాదు అన్నప్పుడు అప్పుడు ఏమవుతారమ్మా? ఆటోమేటిక్గా ఏ మదర్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్, సి ఈజ్ బ్రదర్. సీస్ బ్రదర్ ఈజ్ డి. డి అనే వ్యక్తి సిస్ యొక్క బ్రదరు. ఎఫ్ ఈస్ సన్ ఈజ్ ఎఫ్. ఈస్ సన్ ఈజ్ ఎఫ్. ఈ గురించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు, అటు హోల్డ్లో పెట్టండి. సీస్ బ్రదర్ ఈజ్ ఎఫ్. సి యొక్క బ్రదరు ఎఫ్ అవుతాడు. ఎఫ్ ఎవరు కొడుకమ్మా? ఈ యొక్క కొడుకు. రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్ అయితే పైన వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండే కదా, అంతే కదా? మీరు ఊహించుకోవాలి, ఇక్కడ రిలేషన్ అన్నది ఊహించుకోవాలి. వీళ్ళిద్దరూ అన్నతమ్ములు అయినప్పుడు ఇతను ఎఫ్కి, ఈకి ఎఫ్ అనేవాడు సన్ను, ఏకి సి అనే ఆమె డాటరు. ఎఫ్ సి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయినప్పుడు ఓకేనా, ఈ అన్ని ఏ మ్యారీడ్ కపుల్ అవుతారు. ఓకేనా? ఆల్రెడీ ఏ ఫిమేల్ అయినప్పుడు ఈ ఆటోమేటిక్గా మేల్ అవుతాడు. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? సీస్ బ్రదర్ ఈజ్ ఎఫ్ రాసాం కదా. ఓకే, రైట్. బీస్ డాటర్ ఏ. బి అనే వ్యక్తి డాటర్ అంటే ఎవరంటమ్మా? డాటరు. బి అనే వ్యక్తి యొక్క డాటర్ ఎవరు? ఏ. దీనికి మైనస్ పెట్టాలో ప్లస్ పెట్టాలో మనకు తెలియదు, దాని యొక్క కంటిన్యూషన్ చదివితే మీకు తెలుస్తుంది. బీస్ హస్బెండ్ ఈజ్ డెడ్. బి అనే వ్యక్తి యొక్క భర్త చనిపోయాడు. భర్త చనిపోతే ఏమవుతుందమ్మా? భార్య కదా అవుతుంది. భార్య అంటే ఏంటి? ఫిమేలే కదా. ఓకేనా? రైట్. ఇంతవరకే డయాగ్రామ్ వచ్చేసిందా? డయాగ్రామే మెయిన్ అమ్మా. డయాగ్రామ్ వచ్చేస్తే ఇవి ఎంతోసేపు పట్టదు. వాట్ ఈజ్ ఈ టు బి. బీకి ఈ ఏమగును అంటున్నాడు. బి అనే వ్యక్తికి ఈ ఏమగును అంటున్నాడు. బీకి రిలేషన్ రావాలంటే ఫస్ట్ బీకి ఏకి రిలేషన్ రావాలి. బీకి ఏకి రిలేషన్ ఏంటి? తల్లి కూతురు. కూతురు యొక్క భర్త ఏమవుతాడమ్మా? అల్లుడు అవుతాడు. ఫస్ట్ వన్ ఈజ్ అల్లుడు. ఆప్షన్ ఇంగ్లీష్లో అయితే సన్ ఇన్ లా. నెఫ్యూ రాయకూడదమ్మా. నెఫ్యూ అంటే మేనల్లుడు. నెఫ్యూ రాయకూడదు, సన్ ఇన్ లా రాయాలి. ఓకేనా? వాట్ ఈజ్ డి టు బి. బీకి
బికి డి ఏమగును అంటున్నాడు. ఓకేనా, ఇంతవరకు అర్థమవుతుందా? ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఓకే రైట్. బికి డి ఏమగును అంటున్నాడు, అంతేనా? వాట్ ఈజ్ డి టు బి? బికి డి ఏమగును అంటున్నాడు. బికి డి ఏమగును. కూతురు కొడుకు ఏమవుతాడమ్మా? మనుమడు లేదా ఇంగ్లీష్లో అయితే గ్రాండ్ సన్. అదే ఒకవేళ డికి బి ఏమగును అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందమ్మా? మెటర్నల్ గ్రాండ్ మదర్. ఎందుకమ్మా మెటర్నల్ గ్రాండ్ మదర్ అని రాసాం? గ్రాండ్ మదర్ రాయొచ్చు, మెటర్నల్ గ్రాండ్ మదర్ ఎందుకు రాయాలి అంటే అమ్మకి మాత్రమే రిలేటివ్, అమ్మ సైడే కాబట్టి, మన మదర్ సైడే కాబట్టి మెటర్నల్ అని చెప్పి రాసాం. ఓకేనా, రైట్. ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చదువు. ఏమన్నాడు? వాట్ ఈజ్ F2 డి? డికి ఎఫ్ ఏమగును అంటున్నాడు. డికి ఎఫ్ ఏమవుతాడమ్మా? బ్రదర్ అవుతాడు. ఎందుకు బ్రదర్ అవుతాడు సార్? సిస్టర్ యొక్క బ్రదరు ఏమవుతాడు? నీకు కూడా బ్రదరే అవుతాడు. ఓకేనా, రైట్. ఇక్కడ వరకు వచ్చిందా? నెక్స్ట్ క్వశ్చన్ చదవమ్మా. వాట్ ఈజ్ B2 F? B2 F, ఎఫ్కి బి ఏమగును అని అంటున్నాడు. ఆల్రెడీ మనం ఇందాక డికి బి ఏమవుతుందని చెప్పుకున్నాం? గ్రాండ్ మదర్. అప్పుడు వీళ్ళందరూ బ్రదర్స్ సిస్టర్స్ అయినప్పుడు వీళ్ళకి ఏమైనా సపరేట్గా అవుతారా? వీళ్ళకి కూడా గ్రాండ్ మదరే అవుతారు, రైట్. వాట్ ఈజ్ E to A? ఏకి ఈ ఏమగును? ఏకి ఈ ఏమగును? హస్బెండ్, లేదా తెలుగులో అయితే భర్త. ఓకే రైట్. ఇక్కడ వరకు సేమ్ మోడల్స్ వస్తాయమ్మా మీకు. ఒక ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఒక 5 మెంబర్స్, 6 మెంబర్స్, 7 మెంబర్స్, 4 మెంబర్స్ ఎక్కువ ఇవ్వలేండి. మిమ్మల్ని ఎక్కువగా క్వశ్చన్ చేయాలి అనుకుంటే 7, 8, 9, 10 ఇలా ఇచ్చుకుంటా వెళ్తాడు. ఓకేనా, ఒకసారి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి లేదా ఫోన్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి చెప్పాను కదా, ఒక వ్యక్తిని లేదా ఒక ఫోటో ఫ్రేమ్ని, మంచి ఆర్టిస్ట్ అమ్మా, అందుకని చిన్నప్పటి నుంచి నాలో ఆర్టిస్ట్ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని మంచి బొమ్మలు వేస్తాను. ఇది నాది కాదమ్మా, మీదే. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ బొమ్మే అది. చేతులు ఉన్నాయి సార్, కాళ్ళు వేయి అంటారా? ఇదిగోండి కాళ్ళు. ఓకే రైట్. ఓకేనా, ఒక వ్యక్తిని కానీ ఒక ఫోటో ఫ్రేమ్ని కానీ చూపిస్తూ క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా, ఆ వ్యక్తి మీకేమవును? ఓకేనా, అలా. ఓకేనా, దీని మీద ఒక 2-3 సమ్స్ సాల్వ్ చేసి అప్పుడు నెక్స్ట్ 4th మోడల్లోకి చూద్దాం. ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువ అయితే నెక్స్ట్ వీడియో చేస్తాను. ఆ వీడియో కంటిన్యూ చేసేసి నెక్స్ట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కానీ, పర్సంటేజెస్ కానీ, తెలుగులో శాతాలు అంటారు, పర్సంటేజెస్. ఓకేనా, దాన్ని సాల్వ్ చేద్దాం. ఓకే రైట్. చూడమ్మా, పాయింటింగ్ టువార్డ్స్ ఏ పిక్చర్. ఒక పిక్చర్ని చూపిస్తున్నాడంట. పిక్చర్ని చూపిస్తూ రమేష్ అనే వ్యక్తి ఒక పిక్చర్ని చూపిస్తూ
హీ ఈజ్ మై బ్రదర్స్ ఫాదర్స్ ఫాదర్. నా యొక్క తమ్ముడు ఏమవుతాడమ్మా? నాకు తమ్ముడే కదా అవుతాడు. తమ్ముడు తండ్రి నాకేమవుతాడమ్మా? తండ్రే కదా అవుతాడు. తండ్రి యొక్క తండ్రి ఒక ఫోటోని చూపిస్తూ నా యొక్క తమ్ముడు యొక్క ఫాదర్ నాకేమవుతాడమ్మా? తండ్రి. ఆ తండ్రి యొక్క తండ్రి ఫోటో అది అని చెప్తున్నాడమ్మా. అప్పుడు రమేష్కి ఇక్కడ బ్రదర్ ఉన్నాడమ్మా. ఈ బ్రదర్ యొక్క ఫాదర్ వీడికి కూడా ఫాదర్ అవుతారు. ఈ ఫాదర్ యొక్క ఫాదర్ వీడికి ఏమవుతాడు అంటే గ్రాండ్ ఫాదర్ అవుతాడు. రైట్ అది వచ్చేసిందా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండిమా. సింపుల్, ఏం లేదు, పెన్ను కూడా పెట్టాల్సిన పని లేదు. పాయింటింగ్ టువర్డ్స్ ఏ ఫీమేల్ ఆన్ ద రోడ్. ఒక ఫీమేల్ ఉందంటమ్మా రోడ్ మీద. ఆమెను పాయింట్అవుట్ చేస్తూ వ్యక్తి ఇలా చెప్తున్నాడు, షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్స్. నా యొక్క తల్లి గారి హస్బెండ్ తల్లి గారి యొక్క హస్బెండ్. నాకేమవుతాడమ్మా తల్లి యొక్క హస్బెండ్? నేను ఒక వ్యక్తిని చూపిస్తూ ఆమె ఒక్కగానొక్క డాటర్ అంట. ఎవరికి? నా తల్లి యొక్క హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లికి. నా తల్లి యొక్క హస్బెండ్ నాకేమవుతాడు? తండ్రి అవుతాడు. తండ్రి యొక్క మదర్ నాకేమవుతుందమ్మా? గ్రాండ్ మదర్ అవుతుంది. నా యొక్క గ్రాండ్ మదర్కి ఓన్లీ డాటర్ అంట. అప్పుడు మా నాన్నగారికి ఆమె ఏమవుతుంది? సిస్టర్ అవుతుంది. అప్పుడు ఆమె నాకేమవుతుంది అంటే పెటర్నల్ ఆంటీ అవుతుంది. ఆంటీ లేదా తెలుగులో అయితే మేనత్త అవుతుంది. ఓకేనా? ఆంటీ ఎటు సైడ్ నుంచమ్మా? మీ ఫాదర్ సైడ్ నుంచే కదా. మీ ఫాదర్ యొక్క మదర్కి ఒక్కగానొక్క డాటర్ అంట. మీ ఫాదర్ యొక్క మదర్కి ఒక్కగానొక్క డాటర్ అంట. అప్పుడు మీ ఫాదర్కి సిస్టర్ అవుతుంది, మీకు వచ్చేసి మేనత్ అవుతుంది. రైట్ చూసారా ఎంత ఈజీయో? పెన్ను కూడా పెట్టాల్సిన పని లేదమ్మా. ఇవన్నిటిని కూడా ఫోటో ఫ్రేమ్స్ నుంచి కనుక ఇదొస్తే లేదా పర్సన్ కనుక పాయింట్అవుట్ చేస్తూ ఒక వ్యక్తిని చూపిస్తూ కనుక మనం మాట్లాడితే అది చాలా చాలా ఈజీగా అయినటువంటి క్వశ్చన్స్. పాయింటింగ్ టు ఏ ఉమెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండిమా. రైట్, పాయింటింగ్ టు ద ఉమెన్ స్టాండింగ్ ఇన్ ఏ మార్క్డ్. ఒక మార్క్ చేసిన ప్లేస్లో ఒక ఉమెన్ ఉంది. ఆమెని పాయింట్అవుట్ చేస్తూ ఇలా చెప్తున్నాడమ్మా గోపాల్ అనే వ్యక్తి. ఓకేనా? షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై సన్స్ ఫాదర్. చూడమ్మా, షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ ఫాదర్ ఆఫ్ మై సన్స్ ఫాదర్. ఇక్కడ ఎంతమంది ఫాదర్లు ఉన్నారమ్మా? 2 ఫాదర్లు ఉన్నారు. ఓకేనా? ఏం లేదమ్మా, అసలు పెన్ను కూడా పెట్టమండి. చూడండి, గోపాల్ అనే వ్యక్తి ఒక పాయింట్ మార్క్ చేసినటువంటి ఒక దాంట్లో ఒక ఉమెన్ని చూపిస్తూ
ఈ వ్యక్తి, ఈ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆమె డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై సన్స్ ఫాదర్. మై సన్స్ ఫాదర్ ఎవరు? నేనే కదా. నా యొక్క ఫాదర్ యొక్క డాటర్ అంట. నా యొక్క ఫాదర్ యొక్క డాటర్ అన్నాడు. అప్పుడు నాకేమవుతుంది? నా ఫాదర్ యొక్క డాటరు నాకు సిస్టర్ అవుతుంది. ఓకేనా? సిస్టర్ ఈజ్ ద ఆన్సర్ అమ్మా. రైట్. నెక్స్ట్ 4th మోడల్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చెక్ చేయండి. ఒకసారి ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి నాకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి